ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. 41వ సర్గ. శింశుపా వృక్షం నుంచి కొంత దూరం వెళ్లి శరీరం పెంచుతుంటే హనుమంతుడికి ఒక ఆలోచన వచ్చింది. దృష్టేయమసితే క్షణా, సీతను చూశాను, వచ్చిన పని పూర్తయింది. అల్పశేషమిదం కార్యం, కాని ఆలోచిస్తే ఇంకా కొంచెం పని మిగిలే ఉంది. దానికి త్రీనుపాయానతిక్రమ్య చతుర్థ ఇహ దృశ్యతే. సామదాన భేదోపాయాలను వదిలిపెట్టి దండోపాయమే సాధనంగా వాడాలి. ఎందుకంటే నసామ రక్షస్సు గుణాయ కల్పతే, రాక్షసుల విషయంలో మంచి మాటలు పనిచేయు. నదానమర్థోపచితేషు యుజ్యతే, ఐశ్వర్య మదంతో ఉన్న వాళ్ళకి ధనం మీద ప్రలోభం కలిగించి నచ్చ చెప్పలేం. నభేద సాధ్యా బలదర్పితా జనాః, బలదర్పంతో విర్రవీగుతున్న వాళ్ల మధ్య భేదాలు కలిగించడం సాధ్యం కాదు. పరాక్రమస్త్వేవ మమేహ రోచతే, వీళ్ల పట్ల పరాక్రమం చూపించడం ఒక్కటే సరైన పద్ధతి అనిపిస్తోంది. పరాక్రమంతో విజృంభించి చాలామంది రాక్షసులను మట్టుబెడితే మిగిలిన వాళ్లు కొంతవరకు లొంగవచ్చు. ఇది నాకు చెప్పిన పని కాకపోయినా చెయ్యడమే మంచిది. కార్యే కర్మణి నిర్దిష్టే యో బహూన్యపి సాధయేత్ పూర్వకార్యా విరోధేన స కార్యం కర్తుమర్హతి. ప్రభువు ఒక పని చేయమని ఆదేశిస్తాడు. ఆయన చెప్పిన ప్రధానమైన పనిని పూర్తి చేశాక దానికి వ్యతిరేకం కాని చిన్న చిన్న పనులు కూడా సాధించుకుని వచ్చేవాడే కార్యసాధకుడు. శ్రమ లేకుండా చక్కపెట్టగల పనులు ఎన్నో ఎదురుగా కనిపిస్తున్నా అవి కూడా పూర్తి చేస్తే స్వామి సాధించదలిచిన దానికి ఉపయోగకరంగా ఉంటుందని తెలిసినా చెప్పని పని మనమెందుకు చెయ్యాలనుకునేవాడు. చెయ్యాలనిపించి ఆ పైన చేయగల సామర్థ్యం ఉండి చెప్పని వాటిలో తలదూర్చడం ఎందుకని తప్పించుకునేవాడు కార్యసాధకులు కారు. నహ్యేక సాధకో హేతు స్వల్పస్యాపీహ కర్మణః యో హ్యర్థం బహుధా వేద స సమర్థోర్థ సాధనే. యజమాని నియోగించిన పని చిన్నది కావచ్చు, పెద్దది కావచ్చు. ఎంత చిన్న పనైనా పూర్తి చేయడానికి అనేక ఉపాయాలుంటాయి. ఆ ఉపాయాలన్నింటినీ చక్కగా తెలుసుకుని విశ్లేషించుకుని అవగాహన చేసుకుని తగిన దాన్ని ఎంచుకోగలిగిన వాడే కార్యసాధకుడు. కొద్ది రోజులలో ఈ రాక్షసులతో భయంకరమైన యుద్ధం జరుగుతుంది. వీరి బలమెంతో వానరులకు గాని రామలక్ష్మణులకు గాని స్పష్టంగా తెలియదు. ఇప్పుడు నేను వీరిని కవ్వించి యుద్ధానికి దింపితే వీరి బలం గురించి ఒక అంచనా వస్తుంది. రాక్షసుల బలం బలహీనత వానరుల బలాబలాలు పోల్చుకొని సుగ్రీవుడు రాముడు సరైన యుద్ధ వ్యూహం ఎంచుకుంటారు. అప్పుడు నేను లంకకు వచ్చిన పని చక్కగా పూర్తయినట్లు భావించుకోవచ్చు. ఈ రాక్షసులు యుద్ధానికి రావడానికి ఏం చెయ్యాలి? నా బలపరాక్రమాలు వీళ్ళకి ఎలా చూపించాలి? వీళ్ల మనస్సులలో కొంచెం భయం ఎలా ప్రవేశపెట్టాలి? రావణుడు నా యుద్ధ నైపుణ్యం చూచి ఆశ్చర్యపోయి మెచ్చుకునేలా ఏం చెయ్యాలి? రావణుణ్ణి, మంత్రులను, సైన్యాన్ని ఎదిరిస్తాను. రావణుడితో మాట్లాడతాను. అతడి మనస్సులో ఏముందో పసికడతాను. ఆ తరువాత సముద్రం దాటి వెడతాను. రాక్షసులను కవ్వించి యుద్ధానికి దిగేలా చెయ్యాలి. వారి అహంభావం మీద దెబ్బ కొట్టాలి. ఎవరూ ఏమీ చేయలేరనుకుంటున్న లంకను కల్లోలం చెయ్యాలి. ఈ అశోకవనం రావణుడికి చాలా ఇష్టమైనదని తెలుస్తోంది. ఇది నేత్రమనఃకాంతం నానాద్రుమలతాయుతం, అనేక వృక్షాలతోనూ లతలతోనూ నేత్రానందంగా మనోహరంగా ఉంది. నందనవనాన్ని తలపిస్తోంది. దీనిని నాశనం చేస్తాను. రావణుడికి కోపం వస్తుంది. మహారథులైన వీరులు ఆయుధాలు ధరించి ఆశ్విక బలాన్ని వెంటబెట్టుకుని వచ్చి నా మీద దాడి చేస్తారు. గొప్ప యుద్ధం జరుగుతుంది. ప్రచండ పరాక్రమంతో ఆ రాక్షసులను చంపి సుఖంగా సుగ్రీవుడి సన్నిధికి వెడతాను. ఇలా ఆలోచించి రాక్షసుల మీద కోపం పెంచుకొని తొడలతో తోసి పాదాలతో తొక్కి మహావృక్షాలను పడగొట్టాడు. అందమైన సరస్సుల గట్టులు తెగ్గొట్టాడు. అందమైన పర్వత శిఖరాలను నలగ్గొట్టాడు. ఆ వేగానికి ఆ బలానికి చిన్న పెద్ద చెట్లు నేలకూలాయి. ఆ చెట్లు ఆధారంగా అల్లుకునేలా పెంచిన అనేక అందమైన లతలు తెగిపోయాయి. లతా గృహాలు చిత్రగృహాలు ధ్వంసమయ్యాయి. ఆ తరువాత ఆ మహాకవి రాతి కట్టడాలు పడగొట్టాడు. ఈ కల్లోలానికి ఆ వనంలో ఉన్న పెంపుడు జంతువులు పారిపోయాయి. పక్షులు భయంతో ఎగిరిపోయాయి. శోభాయమానమైన వనమంతా నాశనమైపోయింది.
సా విహ్వలా అశోకలతా ప్రతాన వనస్థలీ శోకలతా ప్రతాన జాతా దశాస్య ప్రమదావనస్య కపేర్బలాద్ధి ప్రమదావనస్య. రావణుడి భార్యలు వేడుకగా విహరించేందుకు కనువిందు చేసేలా దట్టమైన అశోక లతలతో ఆ అశోకవనాన్ని అందంగా తీర్చారు. హనుమంతుడు విజృంభించడంతో ఆ వనం నాశనమై అశోక లతలకు బదులుగా శోకలతలు చిక్కగా అల్లుకున్న పందిరిలా అయిపోయింది. వనం నాశనం చేసి రాక్షసులతో యుద్ధానికి సిద్ధమై హనుమంతుడు అశోకవన ముఖద్వారం దగ్గర నిలబడ్డాడు. స్వస్తి.